పరమేశ్వరుడు స్వయముగా బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా నా మంత్రాన్ని ఉపదేశంగా చేస్తున్నాను. గురువును స్వీకరించి గురుముఖం ద్వారా ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా స్వీకరిస్తేనే, స్వీకరించిన మంత్రాన్ని యథాశక్తిగా జపం చేస్తేనే దేవుడైనా తరిస్తాడు అని లోకానికి చెప్పడం కోసం నేను మీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తానన్నాడు ఆయన. నిన్న కూడా మీకు చెప్పాను, సృష్టి యొక్క నియమం ఒకటి ఉన్నది. త్రిమూర్తులు కూడా ఒక నియమం పెట్టుకున్నారు. బ్రహ్మ శివుడి దగ్గర, విష్ణువు శివుడి దగ్గర, శివుడు విష్ణువు దగ్గర, ఇలా ఈ ముగ్గురు ఒకరి దగ్గర ఒకరు ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశంగా పొంది దాన్ని జపం చేసి తపస్సు చేసి గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. అంటే త్రిమూర్తులు కూడా గురూపదేశం పొంది అనుష్ఠానం చేసే గొప్పవాళ్ళు అయ్యారు. తరచుగా విష్ణువుని శివుడు, శివుడు విష్ణువుని ధ్యానం చేస్తూనే ఉంటారు. ఈ ధ్యానం చేసినంతకాలమే ఈ సృష్టి స్థితిలయాలు నడుస్తూ ఉంటాయి. గురువు ఉపదేశం పొందనివాడు ఎంత గొప్పవాడైనా తరించడు. ఇది శాస్త్ర మర్యాద, లోక నియమం. ఉపదేశం అంటే ఆద్యోచ్చారణం అని అర్థం. ఉపదేశ ఆద్యోచ్చారణం, ఆద్య మొట్టమొదటి ఉచ్చారణం, ఉచ్చరింపు, నోట్లోంచి వచ్చే మాట. అంటే ఏమిటి? మంత్రోపదేశం పొందడం అనే శబ్దానికి అర్థం ఏంటంటే, గురువుగారు ఏదైనా మంత్రం ఇచ్చేటప్పుడు నమశివాయ ఇవ్వాలనుకుంటే ముందు గురువుగారు నోటి నుంచి నమశివాయ అనే శబ్దం వచ్చింది. గురువు నోటి నుంచి వచ్చిన ఈ శబ్దం మొట్టమొదటిగా వచ్చింది కనుక, శిష్యుడి కంటే ముందు గురువు పలికాడు కనుక దీనికి ఆద్య ఉచ్చారణము, తొలి ఉచ్చారణం అని పేరు. అలా గురువుగారి యొక్క ఉచ్చారణకి ఉపదేశము అని పేరు. ఈ ఉచ్చారణ విని శిష్యుడు కూడా నమశివాయ అంటే అప్పుడు అతడు ఉపదేశం పొందాడు. గురువేమో ఉపదేశం చేశాడు, అతడు ఉపదేశం పొందాడు. అందువల్ల గురువు నోటి నుంచి వచ్చే మొదటి మాటకే ఉపదేశము అని పేరు. ఈ ఉపదేశం ఆయా వ్యక్తుల యొక్క అర్హతలను బట్టి సద్గురుడు ప్రసాదిస్తాడు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉంటుంది కదా, అందరికీ ఒకే రకమైన మంత్రం పనికిరాదు. మానవ శరీరానికి కొన్ని వస్తువులు పడతాయి, కొన్ని వస్తువులు పడవు. కొందరికి వంకాయ తినగానే మంచి ఆరోగ్యం కలుగుతుంది, కొంతమందికి వంకాయ తింటే ఒళ్ళంతా దొరదొస్తుంది. నాకు చాలా విచిత్రమైన ఒక వ్యక్తి దొరికాడు చాలా కాలం క్రితం. ఇప్పుడు పోయాడు అనుకోండి. విశాఖపట్నంలో ఉండేవాడు ఆయన. రోజుకి 300 సిగరెట్లు కాల్చేవాడు. కాలిస్తే వాడి శరీరం బాగుంటుంది ఏమిటో మరి. టీ తెగతాగేసేవాడు, బతికాడు. అలాగే 75 ఏళ్ళు బతికాడు. విచిత్రం ఏంటంటే, ఇన్ని సిగరెట్లు నవిలితే ఎవడన్నా మానవ మాత్రుడు బతుకుతట్టండి? రోజుకు 300 సిగరెట్ల, రామరామ అన్ని టీల, కేవలం వాటితో బతికాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు ఆ వాసన పీలిస్తే 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయాను. నా కర్మయోగం వల్ల అతడు బంధువు. అందువల్ల ఏమైందంటే, తప్పనిసరి వయసులో పెద్దవాడు కనుక వెళ్ళవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అవతలవాడు ఎటువంటి వాడైనా వాడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఒక్క 2 నిమిషములు మీరు బాగున్నారా అని పలకరించేలోపు అతడి నుంచి వచ్చే ఆ ధూపం, ఆ శివుడు ఎలా తట్టుకుంటున్నాడో తెలియదు. కానీ ఆయన గరళం కూడా మింగగలడు కాబట్టి తట్టుకున్నాడు. కానీ నాకు ఆ ధూపం పీలిస్తే 3 రోజులు ఇదంతా మంట పీలిస్తే తర్వాత ఉపన్యాసం చెప్పలేకపోయాను. ఆ మహాత్ముడు 75 ఏళ్ళు దాంతో బతికాడు. అంటే వాడు ఎవడో పూర్వజన్మలో పాము అయ్యి ఉంటాడు, కాలకోట విషం మింగిన సర్పం అయి ఉంటాడు. వాడికి అవే పడ్డాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక ముసలావిడిగా 111 ఏళ్ళు బతికింది. ఆవిడ ఆహారం కేవలం పొగాకు నవ్వులుతుంది, టీ తాగుతుంది, ఇంకా అన్నం తినలేదట. ఈ 111 ఏళ్ళు కేవలం పొగాకు, టీ. ఎలా బతికిందో చెప్పలేము. అరుదుగా కొంతమంది ఉంటారు అన్నమాట, వాళ్ళకి విషం కూడా పడుతుంది. అందరికీ అవి పడవు. కొందరికి అవి ఒక దెబ్బకి ప్రాణం తీస్తాయి. కొంతమందికి దుంప పడదు, దుంప తింటే వాడు దుంప దిగిపోయినట్టే. కొంతమందికి పప్పు పడుతుంది, కొందరికి పడదు. ఈ సృష్టిలో ప్రాణులకు ఒక్కొక్క ఆహారం పడుతుంది, ఒక్కొక్క ఆహారం పడదు. అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులకి అందరికీ ఒకే మంత్రం పనికిరాదు. కొందరికి శివమంత్రం, కొందరికి విష్ణు మంత్రం, కొందరికి హనుమన్ మంత్రం, కొందరికి అమ్మవారి మంత్రం. వారి వారి సంస్కారాలను బట్టి అవి వారికి పనికొస్తాయి, ఎక్కుతాయి. కొంతమంది లలితా సహస్రనామం చేస్తే నాశనం అయిపోతామని చెబుతారు. అంటే వాడు పూర్వజన్మలో లలితాదేవికి వ్యతిరేకి అయిన ఏ రాక్షసుడు అయి ఉంటాడు అనమాట. అమ్మవారి సహస్రనామం ఎవరు పడితే వాడు చదవకూడదని చెప్పిన వాళ్ళు రాక్షసులట. వాడు రాక్షసుడు అవడం వల్ల వాడికి పడలేదు కనుక చెబుతున్నాడు వాడు. ఇందులో నేను రవంత అతిశయోక్తి చెప్పట్లా. ఒక ఆవిడ ఉంది,
హైదరాబాద్లో నాకు అత్యంత ఆత్మీయురాలైన శిష్యురాలు, పేరుకి శిష్యురాలైనా నాకంటే వయసులో చాలా పెద్ద ఆవిడ. ఎప్పుడు సహస్రనామం చదివినా ఇంట్లో ఏదో కొంప ములుగుతుంటే ఆవిడకి. మరి అదేమిటో తెలియదు. అంటే ఏమిటనమాట, ఎక్కడో పూర్వజన్మ మహాపాపం వల్ల అమ్మకి ద్రోహం చేయటం వల్ల అది ఆవిడకి పట్టం లేదు. అది కూడా మహాపాపం. కొందరికి శివుడు అంటే ద్వేషం, వాళ్ళు కూడా పూర్వజన్మలో ఏ రాక్షసులు, అందుకే ఈ జన్మలో శివనామస్మరణం చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. కొందరికి విష్ణువు అంటే ద్వేషం, వాళ్ళే జన్మలో ఏ ఘంటాకరుడు లాంటి పాపాత్ములు. ఇలా ఒక్కొక్క పాపాత్ముడికి ఒక్కొక్కటి ఎక్కదు, ఒక్కొక్కటి ఎక్కుతుంది. అందుకే భగవంతుడు ఏం చేశాడు, 7 కోట్ల మహామంత్రములు ఇచ్చాడు. ఈ 7 కోటి మహామంత్రములలో ఏ మంత్రము ఎవరికి పనికొస్తుందో తెలుసుకుని వారికి ఆ మంత్రం ఇవ్వడమే గురువు యొక్క కర్తవ్యం. గురువు అంటే ఆ వ్యక్తిని చూడగానే ఓహో వీడికి ఈ మంత్రం పనికొస్తుంది, ఈ మంత్రం మాత్రమే వీడిని పైకి తీసుకొస్తుంది, ఈ మంత్రం తీసుకురాదని గ్రహించి ఎవరికి ఏది పనికొస్తే అది ఇస్తాడు. అందరికీ ఒకటే ఇస్తే పనికిరాదు. ఇప్పుడు సృష్టి స్థితి